అయ్యయ్యో! ఆ అమ్మాయి వెనకాల ఆ రౌడీ వెధవలు పడ్డారు. తను ఎవరో మీకు తెలుసా? ఈ చుట్టుపక్కలే ఉంటుందా? అని అరవింద్ షాప్ అతన్ని అడిగాడు. తెలీదు సార్. అయినా ముఖం కనబడకుండా చున్నీతో కవర్ చేసింది కదా! ఎలా గుర్తుపడతాము? ఎవరో వదిలేయండి సార్. అలా మాట్లాడుతున్నారేంటండి? ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే? అయ్యో సార్! ఆ అమ్మాయి మాటలు విన్నారు కదా! మిమ్మల్ని కూడా ఎలా తప్పు పట్టిందో. ఈ అమ్మాయిల వల్లే కదా అబ్బాయిలు చెడిపోతున్నారు. వాళ్ళతో కూడా ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు గొడవ పడినట్టుంది. ఒకసారి వాళ్లకు సారీ చెప్తే అయిపోతుంది. కానీ చెప్పదు. వీళ్ళు కూడా వినే రకాలు కాదు. ఒంటరిగా దొరికింది. ఇప్పుడు ఈ అబ్బాయిల టైం వచ్చింది. రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చేసింది అని షాప్ అతను నవ్వుతూ అన్నాడు. అరవింద్‌కి చాలా కోపం వచ్చింది. ఒకవేళ మీ చెల్లెలో నీకు తెలిసిన వాళ్ళో ఆ అమ్మాయి పరిస్థితిలో ఉంటే ఇలాగే మాట్లాడేవాడివా అని అతన్ని తిట్టేసి కార్ తీసుకుని వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యాడు. పల్లవి పరిగెత్తడం ఆపేసి అలసిపోయి దమ్ము తీసుకుంటూ ఉంది. ఆ నలుగురు పోకిరీలు ఆమె చుట్టూ తిరుగుతూ, ఏంటి అలసిపోయావా? అయినా మాతో గొడవ ఎందుకు అని ఆట పట్టిస్తున్నారు. వాళ్ళని చూసిన అరవింద్ కార్ పక్కన ఆపేసి చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కానీ అప్పటికే మాధవి ఆమె పనితనం మొదలుపెట్టింది. నాకు అన్ని విద్యలు తెలుసు. ఒంటరిగా ఆడపిల్లలు కనబడితే చాలు మీలాంటి వాళ్ళు కుక్కల్లా వెంట పడతారు. అక్కడే కొట్టేదాన్ని. కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో నేను క్లియర్‌గా కనబడతానేమో. మళ్ళీ ఎవరికైనా తెలిస్తే మా నాన్న పరువు అని ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను అని మాధవి చెప్పగానే ఆ మాటలు విని అరవింద్ షాక్ అయ్యాడు. అక్క, సారీ అక్క. నీ గురించి తెలియక నిన్ను ఏడిపించాలి అనుకున్నాము. కానీ నీకు ఇలా ఫైటింగ్ చేయడం వచ్చు అని తెలీదు. ఇక మమ్మల్ని వదిలేసేయ్, పారిపోతాం అని వాళ్ళు అనడంతో మాధవి కోపంగా మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తాను అని వార్నింగ్ ఇచ్చింది. ఆమె అన్నంత పని చేస్తుందేమో అని భయపడిపోయి వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు. అదంతా చూస్తూ ఉన్న అరవింద్ నవ్వుతూ, గుడ్. అమ్మాయిలు అంటే నీలాగే డేర్‌గా ఉండాలి. నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అంటే ఇందాకటి నుండి మీరు నన్ను ఫాలో అవుతూ వచ్చారా? వాళ్ళ నుండి కాపాడాలి అనుకున్నారా? అసలు మీకు అంత సీనుందా అంకుల్ గారు అని మాధవి కూడా నవ్వుతూ వెటకారంగా అన్నది. కానీ అతను కోప్పడకుండా, చూడు, నా గురించి నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. కానీ నేను మాత్రం నీకు ఎలాంటి హాని కలగకూడదు అని నిన్ను ఫాలో అవుతూ వచ్చాను. నిన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా గుర్తుకు వస్తుంది. కానీ ఎక్కడ చూశానో తెలియడం లేదు అని అతను అనగానే మాధవి తడబడుతూ, అనుకున్నాను. మీలాంటి మగవాళ్ళందరూ అమ్మాయిలతో మొదటిగా అనే మాట ఇదే కదా! మీరు కూడా అదే క్వెషన్ వేశారు. మిమ్మల్ని ఇంతకుముందు నేనెప్పుడు చూడలేదు అని గట్టిగా చెప్పింది. అరవింద్ ఏదో ఆలోచిస్తూ ఉంటే మాధవి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఒక్క నిమిషం, చాలా చీకటి పడింది. చూస్తూ ఉంటే నువ్వు చాలా దూరం పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి నుండి ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్తావు? మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని అరవింద్ అడిగాడు. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. మీరే చూశారు కదా వాళ్ళను ఎలా చావకట్టానో. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను ఎదుర్కోగలను అని అతని వైపుకు తిరిగి అతనితో మాట్లాడుతూ వెనక్కి అడుగులు వేస్తూ అన్నది. అతను కళ్ళు పెద్దగా చేసి చెయ్యి ముందుకు చాచి, ఏయ్, కిందకు వంగు అని అరుస్తూనే ఉన్నాడు. కానీ ఆ పోకిరి వెదలు బైక్పై వచ్చి మాధవి తలపై కర్రతో గట్టిగా కొట్టేసి అక్కడి నుండి పారిపోయారు. మాధవి తలకి గట్టిగా దెబ్బ తగలడంతో రక్తం కారుతూ ఉంది. ఆ రక్తాన్ని చూసి మాధవి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అరవింద్ వెంటనే ఆ వెధవల ఫొటోస్ని, బండి నెంబర్ని ఫోన్లో ఫోటో తీసి పెట్టుకున్నాడు. మాధవి దగ్గరికి వెళ్ళాడు. కింద పడి ఉన్న ఆమెను చూసి కంగారు పడిపోయాడు. భయపడుతూనే ఇదిగో అమ్మాయి అంటూ ఆమె చెంపలపై తట్టాడు. కానీ మాధవి అప్పటికే స్పృహ కోల్పోయింది. ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియజేయాలి అని గాబరా పడుతూనే మాధవిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. చిన్న దెబ్బే, కానీ రక్తాన్ని చూసి మాధవి స్పృహ కోల్పోయింది. అరవింద్ ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాలి అని
ఆమె హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేశాడు. ఫోన్ కనిపించడంతో మాధవి ఫింగర్ ప్రింట్ పెట్టి లాక్ తీసేశాడు. డైల్లో ఉన్న నెంబర్స్ని చెక్ చేశాడు. యశ్వంత్ నెంబర్ కనిపించడంతో అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అనుకుని ఫోన్ చేశాడు. కానీ అతని నెంబర్ బిజీగా ఉంది. మిస్డ్ కాల్స్ ఎక్కువగా ఉన్న నెంబర్కి డయల్ చేశాడు. మొదటి రింగ్కి మౌనిక కాల్ లిఫ్ట్ చేసింది. ఏంటే, మెడికల్ షాప్ వరకు వెళ్తాను అని చెప్పి గంట అవుతున్నా ఇంకా ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? తొందరగా ఇంటికి వస్తావా లేదా అని కోపంగా అడిగింది. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటారా అని అరవింద్ అన్నాడు. అతని మాట వినగానే మౌనిక స్క్రీన్పై ఉన్న నెంబర్ని చెక్ చేసుకుంది. హలో, ఎవరండి మీరు? మా చెల్లెలి ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉంది అని అడిగింది. హో, తను మీ చెల్లెలా? షాప్ దగ్గర కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కొంచెం తలకి దెబ్బ కూడా తగిలింది. హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. ఫోన్ చెక్ చేస్తే మీ నెంబర్ కనబడింది. మీరు ఇక్కడికి రండి అని చెప్పాడు. మౌనిక భయపడుతూ, హాస్పిటలా? ఏంటండి, తనకి చాలా పెద్ద దెబ్బ తగిలిందా అని కంగారు పడుతూ అడిగింది. ఓ, భయపడకండి, చిన్న గాయమే. మీరు తొందరగా రండి, నేను ఇంటికి వెళ్ళాలి. తన తోడు ఎవ్వరూ లేరు అని అరవింద్ అడ్రస్ చెప్పేసి ఫోన్ కట్ చేశాడు. అయ్యయ్యో, ఇంట్లో చెప్తే అమ్మా నాన్న కంగారు పడతారు అని మౌనిక యశ్వంత్కి ఫోన్ చేసింది. కానీ అతని నెంబర్ ఇంకా బిజీగానే ఉంది. ముందు మౌనిక మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళ నాన్నకు కావలసిన మెడిసిన్స్ తెచ్చి ఇచ్చింది. అమ్మ, మాధవి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రేపు వాళ్ళకు ఎగ్జామ్ ఉంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కూడా రమ్మంటున్నారు. నేను కూడా వెళ్తున్నాను. ఈరోజు ఇద్దరం అక్కడే ఉంటామో ఏమో. మీరు ఇద్దరు చూడకండి, పడుకోండి అని చెప్పింది. యశ్వంత్కి మళ్ళీ కాల్ చేస్తూనే స్కూటీ స్టార్ట్ చేయపోయింది. స్కూటీలో కాదు, కార్ తీసుకుని వెళ్తాను, అది ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏమో అని కార్ స్టార్ట్ చేసింది. యశ్వంత్ మౌనిక మాధవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి సితారాని కలవడం కోసం నీట్గా రెడీ అయ్యి బయలుదేరాడు. సరిపోయింది, రోజంతా కాలేజీలోనే ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా వీడు మూర్తి అన్నయ్య వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. మీరు ఏం చేస్తారో తెలీదు, కానీ వీళ్లకు తొందరగా పెళ్లి చేయండి అని నిర్మల ప్రతాప్తో అన్నది. ప్రతాప్ ఏదో ఆలోచిస్తూ ఉండగానే అతని ఫోన్కి కొన్ని ఫొటోస్ పిక్స్ వచ్చాయి. వాటిని చూసి షాక్ అయ్యాడు. నిర్మల చూస్తే బాధపడుతుంది అని వాటిని వెంటనే డిలీట్ చేశాడు. తల పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. యశ్వంత్ బైక్ డ్రైవ్ చేస్తూనే ఫోన్ చెక్ చేశాడు. మౌనిక మిస్డ్ కాల్స్ ఉండడంతో ఆమెకి కాల్ చేశాడు. యశ్వంత్, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎవరితో గంటలు గంటలు మాట్లాడుతున్నావు? నీకు అస్సలు సెన్స్ లేదా? ఎవరైనా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వాలని తెలీదా? అయ్యో మౌని, కాల్ చేశాను కదా, విషయం ఏంటో చెప్పు, తర్వాత తీరికగా తిడుదువు కానీ. అసలే నేను నా లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కషన్ చేయడానికి వెళ్తున్నాను. నీకు కూడా చెప్తాను అని అతను నవ్వుతూ అన్నాడు. అయ్యో యశ్వంత్, జోకులు ఆపు. నువ్వు ఏం చేస్తున్నావో ఎక్కడ ఉన్నావో తెలీదు, కానీ వెంటనే నేను చెప్పిన చోటికి వచ్చేసేయి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసింది. యశ్వంత్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సితారాని కలవాలి అన్న విషయం మర్చిపోయి మౌనిక చెప్పినట్టుగానే ఆమె కంటే ముందుగానే హాస్పిటల్కి వచ్చేశాడు. మౌని, ఏమైంది? ఎందుకు హాస్పిటల్కి రమ్మన్నావో? నీకు ఏదైనా ప్రాబ్లమా అని ఆమెను పట్టుకుని అడిగాడు. తెలీదు, మాధవిని హాస్పిటల్లో చేర్పించారు. ఒక్కతను ఫోన్ చేసి చెప్పాడు. దానికి ఎలా ఉందో ఏమో అని భయంగా ఉంది అని ఏడుస్తూనే ఉంటే యశ్వంత్ ఆమెని దగ్గరికి తీసుకొని, ఏడవకు, లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్ళాడు. రిసెప్షన్లో అడిగారు, కానీ మాధవి పేరు అతనికి తెలియదు కదా. అరవింద్ అని అతని పేరే రిసెప్షన్లో రాపించాడు. మౌనిక మాధవి నెంబర్కి ఫోన్ చేసింది. అరవింద్ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. వెంటనే అరవింద్ దగ్గరికి వెళ్ళారు. అతన్ని కలుసుకున్నారు. మీరేనా నాకు ఫోన్ చేసింది అని అతన్ని చూసి అడిగింది. అవును అని అతను సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మా చెల్లెలు ఎలా ఉంది? తనకి చాలా పెద్ద దెబ్బలే తగిలాయా అని మౌనిక ఏడుస్తూ అడిగింది. అయ్యో ప్లీజ్, మీరు ఏడవకండి, చిన్న గాయమే, మీరే వెళ్ళి చూడండి. కానీ మీ చెల్లెలు మీరు అనుకున్నంత అమాయకురాలేమీ కాదు, చాలా ధైర్యవంతురాలు అంటూ జరిగింది మొత్తం చెప్పేశాడు. ఇప్పుడు ఇది ఇంతే,
ఏదో ఒక తింగరి పని చేస్తుంది అని మౌనిక అన్నది. మాధవి చేసిన పనికి యశ్వంత్ నవ్వుతూ, సార్, మీరు బిజినెస్ మ్యాన్ అరవింద్ గారు కదా అని అడిగాడు. అవును అని అతను చెప్పగానే అతను సంతోషిస్తూ, సార్, మిమ్మల్ని ఇలా కలుసుకుంటాను అని అస్సలు అనుకోలేదు. మా డాడీ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడు అంటూ యశ్వంత్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాడు. మీరు ప్రతాప్ గారి అబ్బాయా? నాకు మీ డాడీ తెలుసు. ప్లీజ్ ఏమో అనుకోకండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఇంటికి వెళ్తాను అని వాళ్ళకు చెప్పేసి అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా యశ్వంత్ మాధవి దగ్గరికి వెళ్ళారు. మాధవి నర్సుతో మాట్లాడుతుంది. ఏంటి, నీకేదో పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని మీ అక్క ఏడుస్తూనే ఉంది. నువ్వేమో ఏమీ జరిగినట్టు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావు అని యశ్వంత్ నవ్వుతూనే అడిగాడు. నాకేమీ కాలేదురా. అనవసరంగా ఆ అంకులే నన్ను తెచ్చి ఇక్కడ పడేశాడు. మీకు తెలుసు కదా, బ్లడ్ని చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి. నా బ్లడ్ని నేనే చూసుకుని కింద పడిపోయాను. దానికే అతను కంగారు పడిపోయి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇంట్లో చెప్పొద్దు అని కూడా చెప్పాను, కానీ నా మాట వినలేదు అని మౌనిక అరవింద్పై అరుస్తూనే కోప్పడుతూ తిడుతూ ఉంది. ఏయ్, ఏంటి ఆ మాటలు? అతను హెల్ప్ చేశాడు, థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి తిడుతున్నావేంటి? అసలు ఒంటరిగా ఉన్న అమ్మాయిలతో ఈ కాలం అబ్బాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసు కదా. మాధవి నవ్వుతూ, అక్క, అతనికి పెళ్ళయి ఒక కూతురు కూడా ఉంది. అబ్బాయి అనకు, అంకుల్ అని ముందు. ఏయ్, ముందు నువ్వు నోరు మూసుకో. తలకి బాగానే దెబ్బ తగిలినట్టుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఈ కట్టుని చూస్తే అమ్మ కంగారు పడిపోతుందో ఏమో. అక్క, నేను బాగానే ఉన్నాను, చిన్న దెబ్బే, కానీ హాస్పిటల్ వాళ్ళు ఇంత పెద్ద కట్టు కట్టారు. వీళ్ళ గురించి నీకు తెలిసిందే కదా అని నర్స్ వైపు చూస్తూ అన్నది. సారీ సిస్టర్ అని మౌనిక నర్స్తో అన్నది. పర్వాలేదు మేడం, ఇందాకటి నుండి మీ చెల్లెలు ఇలాగే మాట్లాడుతుంది. పాపం ఆ సార్తో కూడా ఇలాగే మాట్లాడింది. మీ మాటలను బట్టే తెలుస్తుంది అతనికి మీకు ఏ సంబంధం లేదు అని. కానీ అతను మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, బిల్ కూడా పే చేశాడు. మీరు ఇక ఇంటికి వెళ్ళొచ్చు అని ఆమె చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మౌనిక యశ్వంత్ వైపు చూస్తూ, అతను చాలా మంచివాడిలా ఉన్నాడు. ఇది నోటికొచ్చినట్టు మాట్లాడింది. పాపం ఇన్సల్ట్ చేసినట్టుంది. యశ్వంత్, ప్లీజ్ రేపు దీన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. ఏంటి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళానా? వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్ళు, డబ్బులు ఇచ్చేసిరా అని మాధవి అన్నది. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వే వెళ్ళాలి. డబ్బుల గురించి కాదు, అతనికి పెద్ద విషయమేమీ కాదు డబ్బులు అని తిట్టినట్టుగా చెప్పింది. సితార అందంగా రెడీ అయ్యి హాస్టల్కి దగ్గరగా ఉన్న బస్టాప్లో యశ్వంత్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అతను ఎంతకు రాకపోయేసరికి ఆమె అతనికి ఫోన్ చేసింది. నేను రాలేను అని అతను చెప్పాడు. అతని పక్కన మౌనిక మాటలు వినిపించడంతో చాలా కోపంగా ఫోన్ కట్ చేసి హాస్టల్ లోపలికి వెళ్ళిపోయింది.